అక్కడ ఎక్కడ చూసినా పరిశ్రమలే, కానీ స్థానికంగా మాత్రం ఉపాధి దొరకదు. ఎంత ఉన్నత చదువులు చదువుకున్నప్పటికీ అక్కడ యువతకు మాత్రం వలసబాట తప్పదు. పరిశ్రమల ఏర్పాటు సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని యాజమాన్యాలు అమలు చేయవు. ఇదేంటంటూ ప్రశ్నించాల్సిన ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోదు. దీంతో పారిశ్రామిక వాడలోని యువత ఉపాధి కోసం ఉసూరుమంటోంది. ఉపాధి రంగంపై జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి శ్రీకాకుళం జిల్లా నిలువుటద్దంలా నిలిచిందన్న ఆగ్రహావేశాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఓడ దాటేదాకా ఓడ మల్లయ్య, ఓడ దాటిన తర్వాత బోడి మల్లయ్య అన్న సామెత ఏపీ సీఎం జగన్ కు సరిగ్గా సరిపోతుందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రజల్లో తిరుగుతూ ముద్దులు పెడుతూ నేనున్నాను, నేను విన్నాను అంటూ డైలాగుల మీద డైలాగులు దంచికొట్టిన జగన్ ఆ తర్వాత సైడ్ అయిపోయారు. ప్రజా సమస్యలపై ఏకంగా సైలెంట్ అయిపోయారు. అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తినానివ్వదు అన్నట్టుగా తన హయాంలో కొత్తగా పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు తీసుకురాకున్నా ఉన్న ఉపాధి అవకాశాలు అంతకంతకు అణగారిపోతున్నా సరే పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అత్యంత వెనుకబడిన ప్రాంతమైన శ్రీకాకుళం జిల్లాలో ఉపాధి అవకాశాలు లేక యువతి ఉసూరుమంటున్నా, కాలే కడుపులు చేత పట్టుకుని ఊళ్లు దాటిపోతున్నా జగన్ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లయినా అనిపించడం లేదు. నిజానికి శ్రీకాకుళం జిల్లాలో పుష్కలమైన సహజ వనరులు ఉన్నాయి. విశాలమైన సముద్ర తీరం ఉండటంతో ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధికి అనువుగా ఉంటుంది. శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువ పరిశ్రమలు రణస్థలం మండలంలోని పైడి భీమవరం ప్రాంతంలోనే ఎక్కువగా ఉన్నాయి. పేరు మోసిన ఫార్మా కంపెనీలతో పాటు భారీ పరిశ్రమలను ఈ ప్రాంతంలో నెలకొల్పారు. పారిశ్రామికంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందినప్పటికీ స్థానిక ప్రజలకు మాత్రం ఆ అభివృద్ధి బ్రతుకు తెరువు చూపించలేకపోతోంది. పాలకులు, పరిశ్రమల యాజమాన్యాల నిర్లక్ష్యానికి ఈ ప్రాంతం ఓ ప్రత్యక్ష నిదర్శనంగా మిగిలిపోతోంది. పైడి భీమవరం ప్రాంతంలో చిన్న పెద్ద కంపెనీలు కలిపి సుమారు 20 వరకు ఉంటాయి. వేలాది మంది ఇక్కడ ఉపాధి పొందుతూ ఉంటారు. అయితే స్థానికులకు మాత్రం ఇక్కడ పారిశ్రామిక వాడలో ఉపాధి దొరకదు. యువతకు ఉద్యోగాలు ఉండవు. సాధారణంగా పరిశ్రమల ఏర్పాటు సమయంలో ఇండస్ట్రియల్ అధికారులు ప్రజాభిప్రాయం సేకరిస్తారు. ఆ సమయంలో స్థానికులకే 75% ఉపాధి కల్పిస్తామని యాజమాన్యాలు హామీ ఇస్తూ ఉంటాయి. కానీ పరిశ్రమలు ఏర్పాటు తర్వాత మాత్రం స్థానికులకు యాజమాన్యాలు మొండి చేయి చూపుతున్నాయి. పైగా పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం కారణంగా స్థానిక ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. మరోవైపు కంపెనీలు ముందుగా చేసుకున్న ఒప్పందాలను పక్కన పెట్టి లోకల్ యువతకు ఉపాధి ఇవ్వటానికి నిరాకరించడంతో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా ఉపాధి కోసం స్థానిక యువత ఉసూరుమంటూ ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తమ ఆరోగ్యాలు నాశనం చేస్తున్న కంపెనీలు స్థానిక యువతకు మాత్రం ఉపాధి చూపించకపోవడంపై స్థానికుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం. గ్రామ పంచాయతీకి సంబంధించి ప్రజలకి తీవ్ర నష్టం జరుగుతుంది, ఉపాధి పోతుంది, ఇక్కడ ఆర్థిక అభివృద్ధి కూడా పోతుంది. అలాగే వాళ్ళని ఒరిస్సా, బీహార్ నుంచి తీసుకురావడం వల్ల వాళ్ళు అసాంఘిక కార్యకలాపాలకి ఇక్కడ జరిపి చాలా పిల్లలకు కూడా చెడుతోవల్లో నడ్డానికి దోహదపడుతున్నారు. ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. కానీ ఈ పరిశ్రమలన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళని బీహారు, ఒరిస్సా నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వలసల్ని ఇక్కడికి తీసుకురాకుండా ఉంచి ఇక్కడ పైడి భీమవరం పంచాయతీ, చుట్టుపక్కల పంచాయతీ ప్రజల్ని వాళ్ళను ఉద్యోగాలు ఖచ్చితంగా కల్పించాలి. పబ్లిక్ హీరింగ్ సమయాల్లో ఉపాధి కోసం ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కంపెనీలు అమలు చేయటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకున్న యువతకు ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమల యజమానులు లోకల్ యువతను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. యాజమాన్యాలు యథేచ్ఛగా పారిశ్రామిక చట్టాలను ఉల్లంఘిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడంటూ స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. ఈ విషయంపై స్థానికులు పరిశ్రమల యాజమాన్యాలపై జిల్లా అధికారులకు అనేక సార్లు ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైగా స్థానిక యువతకు ఉపాధి కల్పించాలంటూ యాజమాన్యాలను నిలదీస్తే అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం వాచ్మెన్ ఉద్యోగానికి సైతం స్థానికులు పనికిరారంటూ నిరాకరిస్తుండడంపై స్థానికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. మరోవైపు పరిశ్రమల ఏర్పాటు సమయంలో పరిసర గ్రామాల్లో సిఎస్ఆర్ ఫండ్తో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెబుతున్నారు. కానీ ప్రస్తుతం రణస్థలం మండలంలోని ఏ ఒక్క గ్రామంలోనూ సిఎస్ఆర్ ఫండ్ ద్వారా పనులు జరగటం. ఇంకా ఇన్ని ఫ్యాక్టరీలు వచ్చినా, వేల కోట్లు సంపాదించినా సరే
ఎక్కడో అనాగరిగా ఉన్నట్టుగా ఈరోజు మంచినీటికి ఇబ్బంది పడుతున్నారంటే, ఈ హైవేలో ఉండి ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే దానికి కారణం మెయిన్గా ఈ ఫ్యాక్టరీ వల్లనే చెప్పొచ్చు. కనీసం ఏ రకమైన రోడ్లు రవాణా ఆ సౌకర్యాన్ని కూడా మినిమం అనేది సౌకర్యాలు కల్పించకుండా ఫ్యాక్టరీ యాజమాన్యం అనేది కోట్ల లాభాలు తింటూ మరి ఈ రాజకీయ పార్టీలు అనేది ఎక్కువగా ప్రజలను పట్టించుకోకుండా ఓన్లీ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని పట్టించుకొని ఫ్యాక్టరీలకే అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు తప్ప కానీ ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు కల్పించట్లేదు, యువతకు కూడా ఎటువంటి సౌకర్యాలు కల్పించట్లేదు. ఇక్కడ లోకల్ ఉన్న చాలా మంది తెలుసు, ఒక్కరికి కూడా ఇక్కడ ఉద్యోగాలు లేవు. ఉన్న విద్యార్థులు కూడా బయట రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళకి ఏంటంటే తక్కువ జీతం చేస్తారు ఇక్కడ. అదొకటి దృష్టిలో పెట్టుకొని వాళ్ళు తెప్పించుకుంటున్నారు ఇక్కడికి. దాని మూలంగా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ అనే ప్రోగ్రాం కూడా లేదు. ఎవరికి కూడా యువత అంతా కూడా రోడ్ల మీద తిరుగుతున్నారు, ఎవరికి సరైన ఒక అవగాహన లేకుండా బతుకుతున్నారు. ఇక్కడ పరిశ్రమలు పెరిగినాయి, ఊరు పెరిగింది. ఊరు ఒకప్పుడు 100 గ్రామాలు 100 ఇళ్ళు ఉన్నాయి, ఇప్పుడు 1000 ఇళ్ళు అయినాయి. కానీ 1000 ఇళ్లలో 100 ఇళ్ళలో కూడా ఇప్పుడు లోకల్ వాళ్ళు బతకడం లేదు. పైడి భీమవరం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న కంపెనీల్లో ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికుల్లో ఎక్కువ శాతం మంది ఒడిశా, బీమార్, ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందిన వారే ఉన్నారు. స్థానికులకు ఉపాధి ఇస్తే ప్రమాద సమయాల్లో ఫ్యాక్టరీల యాజమాన్యాలపై స్థానికుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుందన్న నెపంతో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు నిరాకరిస్తున్నారు. మరోవైపు పరిశ్రమల నుంచి వస్తున్న వ్యర్థాలు సముద్ర గర్భంలో కలవటంతో మత్స్య సంపద తగ్గిపోతోంది. దీనికి తోడు పరిశ్రమల నుంచి రాత్రి వేళల్లో వదులుతున్న కెమికల్ వాటర్ చెరువుల్లో కలిసిపోతుండటంతో పంటలు ఎండిపోతున్నాయి. ఇంత జరుగుతున్న జగన్ ప్రభుత్వం అధికారులు స్పందించకపోవడంపై ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పెద్దలకు చెందిన కంపెనీలు పైడి భీమవరం ప్రాంతంలో అధికంగా ఉండటంతో అధికారులు సైతం కంపెనీల ఆగడాలను చూసి చూడనట్టు వదిలేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెనుకబడిన సిక్కోలు ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే విధంగా పరిశ్రమ యాజమాన్యాలపై జగన్ ప్రభుత్వం ఒత్తిడి పెంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.